బాబు రెడీ బాబు. హాట్ కెమెరా వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. మూవీ అయితే చాలా బాగుందన్న, కన్ఫర్మ్ అందరూ చూడాల్సిన మూవీ. అబ్బా సాయిరా. సో ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. కన్ఫర్మ్ మళ్ళీ సినిమా చూసారా? చూసేది వచ్చి మాట్లాడండి. అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ, లాస్ట్ లో ట్విస్ట్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ యాప్ట్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎలా ఉంది మా ఇంటి బంగారం మూవీ? అన్న మా ఇంటి బంగారం నేను చూసి వస్తున్నాను. సో సమంత గారు వన్స్ అగైన్ మళ్ళీ ప్రూవ్ చేశారు. ఏంటి అంటే గ్లామర్ ఒకటే కాదు, యాక్షన్ యాక్షన్లో కూడా ఆవిడ ఎవరికి తీసిపోదు అని. ఎందుకంటే సిటడెల్ అని ఒక సిరీస్ వచ్చింది, ఆ సిటడెల్లో ఆల్రెడీ చూసాము. సో ఇక్కడ మళ్ళీ యాక్షన్ మాత్రం అదరగొట్టేసింది. అసలు రాజ్ మరి నాకు నమ్మకం ఉండే, నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. అద్భుతం, ఫెంటాస్టిక్. ఫైట్లు అదే చెప్తున్నాను అన్న, యాక్షన్ కొరియోగ్రఫీ, ఫైట్లు అసలు మామూలుగా ఇచ్చి పడేయలేదు. ఎవ్రీథింగ్ వాజ్ అంటే ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు, లేకపోతే అనవసరంగా మరీ ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ పెట్టినట్టు కూడా అనిపించలేదు. ఇచ్చి పడేశారు, అంతే ఇచ్చి పడేశారు. అడ్రినలిన్ రష్ చేసుకున్నాక మొత్తం లైఫ్ మారిపోయింది. మొత్తం అంటే యూటర్న్ తిరుగుతారు. ఇప్పుడే అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇన్నాళ్ళు కొంచెం సైలెంట్గా ఉండి ఏం చేయాలో ఏం చూడాలో తెలియక లైఫ్ని ముందుకు తీసుకెళ్తుండే. సడన్గా ఇప్పుడు మళ్ళా వాపస్ వస్తుంది స్క్రీన్ మీదకి. అంటే పెద్ద కంబ్యాక్ అనే చెప్పాలి. సో మన హీరోయిన్ అన్న ఎప్పటికెళ్ళో మన హీరోయినే. సో మా ఇంటి బంగారంతో మన ఇంటి బంగారం కూడా అయిపోయింది, అంతే. అదిరిపోయిందండి. నేను పెరిగాను ఎక్స్పెక్ట్ చేస్తే మంచి నాటుకోడి బిర్యానీ పెట్టింది సమంత. సో ఆనాటి కాలానికి మన మహానటి సావిత్రి గారు ఉంటే, ఈనాటి కాలానికి మన సమంత గారు. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆవిడ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత లక్కు మరింత డబుల్ అయిపోయింది. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది, చాలా బాగుంది. సమంత నీకు ఒక హ్యాండ్స్ అప్ తల్లి. నిజంగా నువ్వు ఒక అమ్మాయివి కాదు, ఒక హీరోయిన్ కాదని మా ఇంటి బంగారమే. నిజంగా మా ఇంటి బంగారం.